నమస్కారం వార్తలకు స్వాగతం ముందుగా ముఖ్యాంశాలు రానున్న 2024 ఎలక్షన్లో డబ్బు మద్యం పంచకుండా నాణ్యమైన ధర్మ యుద్ధం చేయడానికి తాము సిద్ధంగా ఉన్నాం వెల్లడించిన టీడీపీ మాజీ ఎమ్మెల్యే సుగనమ్మ రాష్ట్ర ప్రభుత్వం డిఎస్సి అభ్యర్థులకు తీవ్రంగా మోసం చేసి దగా డిఎస్సి ఇచ్చింది ధ్వజమెత్తిన డివైఎఫ్ఐ రాష్ట్ర ఉపాధ్యక్షులు జయచంద్ర బీసీ ఎస్సీ ఎస్టీలు కూటమిగా ఏర్పడితేనే రాజ్యాధికారం సాధ్యం పేర్కొన్న జాతీయ బీసీ సంక్షేమ సంఘం నాయకులు. ఇక వార్తల్లోని వివరాలు. రానున్న 2024 ఎలక్షన్లో డబ్బు మద్యం పంచకుండా న్యాయమైన ధర్మ యుద్ధం చేయడానికి తాము సిద్ధంగా ఉన్నామని టీడీపీ మాజీ ఎమ్మెల్యే సుగనమ్మ తెలియజేశారు. తిరుపతి ప్రెస్ క్లబ్ లో సోమవారం మీడియా ముందు ఆమె మాట్లాడుతూ గత 5 సంవత్సరాలుగా వైసీపీ పాలనలో ధర్మం పక్కదారి పట్టిందని ఆరోపించారు. తిరిగి రాష్ట్రం బాగుపడాలంటే నారా చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ పాలనతోనే సాధ్యమవుతుందని టీడీపీ జనసేనల అభ్యర్థులను ఓటర్లు గెలిపించుకోవాలని ఈ సందర్భంగా పిలుపునిచ్చారు. తిరుపతిలో రాచరిక హుకుంతో తండ్రి కొడుకులు రాజ్యం ఏలుతున్నారని దుయ్యబట్టారు. తిరుమల తిరుపతి దేవస్థానంలో చైర్మన్ హోదాలో ఇష్టారాజ్యంగా దోచేస్తున్నారని అన్నారు. తన భర్త వెంకటరమణ 1982 నుండి ప్రజా జీవితంలో ఉంటూ మున్సిపల్ వైస్ చైర్మన్గా ఎమ్మెల్యేగా ప్రజల మన్ననలు పొందుతున్నారని ఆయన తదనంతరం తిరుపతి ప్రజలు తనను ఆదరిస్తున్నారని గతాన్ని గుర్తు చేశారు. ప్రజా సర్వేలో తాను ఎమ్మెల్యేగా 2024లో గెలుపు సాధిస్తానని తెలియజేయడం ప్రజలకు తనపై ఉన్న నమ్మకమని స్థానిక ఓటర్లకు కృతజ్ఞతలు తెలిపారు. టీడీపీ జనసేన పార్టీల అభ్యర్థులను గెలిపించుకునే కోణంలో తాము పనిచేస్తామని తెలియజేశారు. ఈ విలేకరుల సమావేశంలో తెలుగుదేశం నాయకులు ఆర్సి మునికృష్ణ, పుష్పావతి, బుల్లెట్ రమణ, మునిశేఖర్, ఉట్లా సురేంద్ర నాయుడు, దంపూరి భాస్కర్, మహేష్, కరాటే చంద్ర, ఆముదాల తులసీదాస్ తదితరులు పాల్గొన్నారు. ఓటర్స్ కూడా నా విజ్ఞప్తి, ప్రతి ఒక్క ఓటర్ కనుక ప్రతి ఇంట్లో కనుక వాళ్ళ ఓటును చెక్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. వాళ్ళకి తెలియకుండానే వాళ్ళ ఇంట్లో ఓట్లోనే ఒక దొంగ ఓటు ఎక్కించడం జరిగి ఉంటుంది. కాబట్టి ప్రజలందరూ కుటుంబంలో వాళ్ళ కుటుంబంలోనే వాళ్ళ ఓటు ఉందా లేదా, మా ఇంట్లో ఎవరు దొంగ ఓటన్నా చేర్చారా అని ఎవరికి వారు చూసుకున్నట్లయితే తప్పకుండా రేపు జరగబోయేటువంటి ఎలక్షన్లో మనం దొంగ ఓటును అరికట్టగలుగుతాము. న్యాయము ధర్మమైనటువంటి అభ్యర్థిని మనము గెలిపించుకోగలుగుతామని కూడా ప్రజలందరూ కూడా తెలుసుకోవాలని ప్రజలందరినీ కూడా కోరుకుంటూ, మరి నేను ఎప్పుడు చెప్పినా ఒకే మాట చెప్తున్నాను. తెలుగుదేశం పార్టీ బలోపేతానికి తిరుపతి నగరంలో నా సహాయశక్తులా నేను కష్టపడడం జరిగింది, కష్టపడుతూనే ఉన్నాను, కష్టపడతాను కూడా ఇంకా కూడా, దాంట్లో ఎలాంటి సందేహం అవసరం లేదు. ఇరు పార్టీలు కలిసి, ఎందుకంటే పొత్తుతో ఉన్నాం కాబట్టి ఇద్దరు అధినాయకుల ఇష్టం మేరకు ఎవరిని క్యాండిడేట్గా నిర్ణయిస్తే వాళ్ళకి పనిచేసి తప్పకుండా తెలుగుదేశం పార్టీ జనసేన విజయానికి తిరుపతి నగరంలో మా అందరం కూడా ఈ రోజున కలిసి కట్టుగా మరి పోరాడి తెలుగుదేశం కానివ్వండి, జనసేన అభ్యర్థి కానివ్వండి తిరుపతిలో విజయం సాధిస్తామని కూడా ఈ సభాముఖంగా అందరికి కూడా ప్రెస్ మీట్ ముఖంగా కూడా అందరికీ తెలియజేస్తూ మరొకసారి అందరికీ ధన్యవాదాలతో సెలవు తీసుకుంటున్నాను. జిల్లా వ్యాప్తంగా స్పందన కార్యక్రమానికి వచ్చిన అర్జీలను ఆలసత్వం లేకుండా సకాలంలో పరిష్కారం చూపాలని జిల్లా కలెక్టర్ లక్ష్మీషా అధికారులను ఆదేశించారు. తిరుపతి జిల్లా కలెక్టరేట్ కార్యాలయంలో స్పందన కార్యక్రమానికి అర్జీదారులతో కిక్కిరిసిపోయింది. సోమవారం జిల్లా కలెక్టరేట్లో నిర్వహించిన స్పందన అర్జీదారులకు గౌరవప్రదంగా కుర్చీ ఏర్పాటు చేసి సమస్యలను సావధానంగా వింటూ అర్జీలను జిల్లా కలెక్టర్ స్వీకరించారు. కలెక్టర్తో పాటు జాయింట్ కలెక్టర్ శుభం బన్సల్, జిల్లా రెవెన్యూ అధికారి పెంచల కిషోర్, ఎస్టీసీలు కోదండ రామిరెడ్డి, భాస్కర్ నాయుడు, శ్రీనివాసులు, చంద్రశేఖర్ నాయుడు, ల్యాండ్ ప్రొటెక్షన్ సెల్ రామ్మోహన్, ట్రైనీ డిప్యూటీ కలెక్టర్ ఐసా, పావని తదితరులు ప్రజల నుండి అర్జీలు స్వీకరించి స్పందన ఆన్లైన్లో నమోదు చేసి రసీదులను అందజేశారు. జిల్లా వ్యాప్తంగా ఉన్న సివిల్ సప్లై హమాలీ కార్మికుల యొక్క సమస్యలను వెంటనే పరిష్కరించాలని ఏఐటీసీ ఆధ్వర్యంలో జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈరోజు తిరుపతి జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి సివిల్ సప్లై హమాలీ కార్మికులు రోజువారీ నిత్యం ప్రభుత్వ సరుకులు మొత్తం సరఫరా చేస్తూ ఉన్నారు. ఈ సరుకులు సరఫరా చేస్తున్నటువంటి కార్మికులకు నెల నెల జీతాలు చెల్లించకుండా
ప్రతి నెల 5వ తేదీ జీతాలు చెల్లించాలి. అలా కాకుండా 16వ తేదీ 17వ తేదీ నిన్న పండుగ రోజు కూడా 13వ తేదీ వరకు కూడా జీతాలు పల్లా. కాబట్టి ప్రతి నెల జీతాలు చెల్లించాలని చెప్పేసి అని, అదేవిధంగా సంవత్సరానికి వాళ్ళకు కుట్టు బట్టలు ఇస్తారు, యూనిఫామ్ ఇస్తారు. ఆ బట్టలకు కుట్టు స్టిచ్చింగ్ ఛార్జీ కూడా ఇస్తారు. బట్టలు 3 సంవత్సరాలు అవుతా ఉంది. ఇప్పటి వరకు చిత్తూరులో అడిగితే తిరుపతిలో అడగమంటారు, తిరుపతిలో అడగమంటే చిత్తూరులో అడగమంటారు. కాబట్టి 3 సంవత్సరాలు యూనిఫామ్ ఇవ్వాలి. ఆ గుడ్డలు కుట్టించుకునే దానికి స్టిచ్చింగ్ ఛార్జీ కూడా ఇవ్వాలి. ఈ స్టేజ్ 1 కాంట్రాక్టర్ దగ్గర నుండి ఎగుమతి దిగుమతి సంబంధించినటువంటి కూలీ రేట్లు పెంచాలి. క్వింటాల్కి 50 రూపాయలు 60 రూపాయలు దాదాపు 7 సంవత్సరాల క్రితం నిర్ణయించాం. ఈ 7 సంవత్సరాలుగా అనేకమైనటువంటి ధరలు పెరిగినాయి. ప్రభుత్వం ద్వారాగా 3 అగ్రిమెంట్లు జరిగినాయి. ఈ 3 అగ్రిమెంట్లు కూడా ఇప్పటి వరకు కూలీ రేట్లు ప్రభుత్వం పెంచితే, పాత స్టేజ్ 1 సంబంధించినటువంటి కాంట్రాక్టర్ మాత్రం ఇప్పటి వరకు కూలీ రేట్లు పెంచలేదు. అందుకోసం గూడూరు, కావలి, సూలూరుపేట, వెంకటగిరి, ఓజిలికి సంబంధించినటువంటి వాకాడుకు సంబంధించినటువంటి హమాలీలకు స్టేజ్ 1 నుండి 20 రూపాయల నుండి 22 రూపాయలు, 25 రూపాయలు, 30 రూపాయల లోపల ఇస్తా ఉన్నారు. ఇక్కడేమో క్వింటాలకు 50 రూపాయల నుండి 60 రూపాయలు ఇస్తా ఉన్నారు. అంటే ఒక గుడౌన్లో పనిచేసి ఒకే కాంట్రాక్టర్, అక్కడేమో వ్యత్యాసం ఒక విధంగా చేస్తున్నారు, ఇక్కడ వ్యత్యాసం ఇంకొక విధంగా చేస్తా ఉన్నారు. దీన్ని డిఎం గారు పూర్తిగా ఫెయిల్ అయ్యారు. తిరుపతి జిల్లా సివిల్ సప్లై అమలు సమస్యలపైన ఇవాళ కలెక్టర్ గారి దృష్టికి తీసుకురావాలని చెప్పి ఈరోజు ధర్నా కార్యక్రమం పెట్టాం. ముఖ్యంగా ప్రతి నెల జీతాల్లో జాప్యం జరుగుతూ ఉన్నది. 1వ తారీఖు నుంచి 5వ తారీఖు లోపల జీతాలు చెల్లించాల్సి వస్తే 15, 16 తారీఖులో జీతాలు ఇస్తూ ఉంటే, పండుగ నెలలో కూడా మీకు ఇష్టం వచ్చినప్పుడు జీతాలు ఇస్తూ కుటుంబంలో ఏ పద్ధతిలో బతకాలో ప్రభుత్వ అధికారులు ఆలోచన చేయాలా. ఇవాళ వాళ్ళకి రావాల్సినటువంటి జీతాలు సకల పత్రాల జీతాలు ఇవ్వటంలా, కూలీ రేట్లు పెంచాలని చెప్తా ఉంటే కూడా పెంచిన పరిస్థితి వస్తుంది. నిత్యావసర ధరలేమో ఆకాశాన్ని కడుతున్నా వీళ్ళ కష్టాల విలువ తగ్గిపోతున్నది. మా ప్రాణాలను అడ్డుపెట్టి కోవిడ్ సెంటర్ నందు పారిశుద్ధ్య కార్మికులుగా 4 నెలల పాటు పనిచేస్తే మాకు జీతాలు ఇవ్వరా అంటూ ఏఐటీసీ ఆధ్వర్యంలో శ్రీ శ్రీనివాస పద్మావతి కాంట్రాక్ట్ వర్కర్స్ యూనియన్ నాయకులు తిరుపతి కలెక్టర్ కార్యాలయం ఎదుట నిరసన కార్యక్రమం చేపట్టారు. కోవిడ్ లో పనిచేసిన వారికి జీతాలు ఇవ్వకపోవడం, ఇవ్వాలి పెండింగ్ లో ఉన్న జీతాలు, ఇవ్వాలి పెండింగ్ లో ఉన్న జీతాలు, సిగ్గో కోవిడ్ లో పనిచేసిన వారికి జీతాలు ఇవ్వకపోవడం, సిగ్గో కోవిడ్ లో పనిచేసిన వారికి జీతాలు ఇవ్వకపోవడం, మా ప్రాణాలను పణంగా పెట్టి పని చేస్తే, ఆ ప్రాణాలను పణంగా పెట్టి పని చేస్తే, ఆ ప్రాణాలను ప్రాణంగా పెట్టి పని చేస్తే, సిగ్గో కోవిడ్ లో పనిచేసిన వారికి జీతాలు ఇవ్వకపోవడం, సిగ్గో కోవిడ్ లో పనిచేసిన వారికి జీతాలు ఇవ్వకపోవడం, మా జీతాలు మాకు. తిరుపతిలోని ఇందిరా మైదానంలో జాతీయ బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో బీసీల రాజ్యాధికారం కోసం మరో స్వాతంత్ర పోరాట సింహగర్జన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా రాజ్యసభ సభ్యుడు బీదా మస్తాన్రావు, బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు లాకా వెంగళరావు, బీసీ జేఏసీ చైర్మన్ అన్నా రామచంద్ర యాదవ్, టీటీడీ పాలక మండలి సభ్యులు నాగసత్యం, సినీ నటి కరాటే కళ్యాణి, పుదిపట్ల సర్పంచ్ బడి సుధా యాదవ్, మైనారిటీ నాయకులు రఫీ, జాఫర్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా అన్నా రామచంద్ర యాదవ్, లాకా వెంగళరావు, కరాటే కళ్యాణి మాట్లాడుతూ 90 అసెంబ్లీ స్థానాలు, 13 ఎంపీ స్థానాలు, 275 పార్లమెంటు స్థానాలు బీసీలకు కేటాయించాలని పేర్కొన్నారు. మహిళా రిజర్వేషన్ బిల్లులో బీసీ మహిళలకు సబ్ కోటా కల్పించాలని డిమాండ్ చేశారు. బీసీ, ఎస్సీ, ఎస్టీలు కూటమిగా ఏర్పడితేనే రాజ్యాధికారం సాధ్యమవుతుందని, బీసీలకు అట్రాసిటీ చట్టం చేయాలని తెలిపారు. బీసీ సింహ గర్జన సభకు వెళ్లొద్దు అని టీడీపీ నాయకులు అనడం సరికాదని పేర్కొన్నారు. చంద్రబాబు నాయుడు, మల్లాది విష్ణు మీరెవరు మా బీసీ సభకు బీసీలను వెళ్లొద్దు అని అనడానికని ఎద్దేవా చేశారు. తెలుగు రాష్ట్రాలలోని రాజకీయ పార్టీలపై మాకు నమ్మకం లేదని, తిరుపతి టీడీపీ మాజీ ఎమ్మెల్యే సుగుణమ్మ వాళ్ళు ఎప్పుడు బీసీలుగా ఉంటారో, ఎప్పుడు బలిజలుగా ఉంటారో వారికే తెలియదని పేర్కొన్నారు. రాబోయే ఎన్నికలలో మా బీసీలు స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తారని, బీసీలైన మీరు మద్యానికి, డబ్బుకు మీ ఓటును అమ్ముకోవద్దని తెలిపారు. మన బీసీ ఇండిపెండెంట్ అభ్యర్థికి ఓటు వేసి మన బలాన్ని చూపిద్దామని తెలిపారు. బీసీలను అణగదొక్కాలని చూసే వారందరికీ బ్యాడ్ డేస్ మొదలైందని తెలిపారు. అనంతరం బీదా మస్తాన్రావు మాట్లాడుతూ దేశంలో ప్రస్తుతం ప్రతి పార్టీ బీసీ జపం చేస్తోందని, రాజకీయ పార్టీలన్నీ కులగణన చేపడుతోందని తెలిపారు.
గతంలో ఎన్నడూ ఏ రాజకీయ పార్టీ రాజ్యసభకు పంపించలేదని, బీసీలైన నలుగురిని రాజ్యసభకు పంపిన ఘనత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకే దక్కిందన్నారు. బీహార్ తర్వాత రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్లో కులగణన చేపట్టారని, మహిళా రిజర్వేషన్ బిల్లులో బీసీ మహిళలకు సబ్ కోటా కల్పించారని మేము కోరామని తెలిపారు. మన బీసీల కోసం ఎవరైతే సపోర్టు చేస్తారో అలాంటి రాజకీయ పార్టీకి మనం మద్దతు ఇవ్వాలని పేర్కొన్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో బీసీలకు సముచిత స్థానం కల్పించి గౌరవిస్తోందని, మన బీసీలు ఏ పార్టీ నుండి పోటీ చేసినా వారిని గెలిపించుకోవాలని తెలిపారు. బీసీలు ఆర్థికంగా ఎదగాలని మీ అందరి ఆశీస్సులతోనే నేను రాజ్యసభ సభ్యుడిని అయ్యానని తెలిపారు. తిరుపతి నుంచి ఒక ఎదవ ఫోన్ చేసి చెప్పడం, ఆయన వచ్చేసి అక్కడి నుంచి హైకమాండ్కి చెప్పడం, మాల్యాద్రి అనేటువంటి ఆయన వాళ్ళ నాయకత్వానికి చెప్పడం, ఆ విధంగా ఎవరైనా మా పార్టీలో అంటే సంఘంలో పనిచేసే వాళ్ళు కూడా వెళ్ళిపోవడం జరిగింది. వాళ్ళు వెళ్ళినంత మాత్రానే మా సభకి ఇబ్బంది లేదు. కానీ అది తప్పు. ఎందుకంటే గెలవాలని బీసీల ఓట్లు కావాలనుకునేటప్పుడు ఇప్పుడు వేదామస్తానరావు వచ్చినాడు, ఆయన లైన్ ఆయన చెప్పుకున్నాడు, మా లైన్ మేము చెప్పినాం. ఏమని ఎవరైతే ఇస్తారో లేకపోతే ఇండిపెండెంట్గా ఇస్తాం. అది కానీ కరెక్ట్. కానీ రావద్దని చెప్పని బీసీ నాయకులందరినీ కూడా దంపుని వాళ్ళందరికీ కూడా బెదిరింపులు రావడం, పోవద్దని చెప్పడం ఇది వ్యతిరేకిస్తుంది. 4 సంవత్సరాల పైగా డిఎస్సి నోటిఫికేషన్ కోసం ఎదురు చూస్తున్న నిరుద్యోగ అభ్యర్థులను రాష్ట్ర ప్రభుత్వం ఒక్కసారిగా నిరాశకు గురిచేసి రోడ్లపై పడేలా చేసిందని డివైఎఫ్ఐ రాష్ట్ర ఉపాధ్యక్షులు జయచంద్ర ధ్వజమెత్తారు. డిఎస్సి అభ్యర్థులు తిరుపతి నగరంలో పెద్ద ఎత్తున నిరసన వ్యక్తం చేశారు. స్థానిక అన్నమయ్య సర్కిల్లో రాస్తా రోకో చేసి పెద్ద ఎత్తున ప్రభుత్వంకు వ్యతిరేకంగా నినాదాలతో నిరసన చేపట్టారు. అనంతరం ఆర్డీఓ కార్యాలయం ఎదుట బైఠాయించి ధర్నా చేపట్టారు. అనంతరం ఏఓకు వినతి పత్రం సమర్పించారు. ఈ సందర్భంగా డివైఎఫ్ఐ రాష్ట్ర ఉపాధ్యక్షులు జయచంద్ర మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం డిఎస్సి అభ్యర్థులను తీవ్రంగా మోసం చేసి దగా డిఎస్సి ఇచ్చిందని, అందులో జిల్లాల వారీగా చూస్తే చిత్తూరు, తిరుపతి జిల్లాలకు పోస్టులు ఇవ్వకుండా తీవ్ర నిరాశపరిచిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఎస్జిటి పోస్టులు లేకపోవడం దుర్మార్గమైన నోటిఫికేషన్ ఇచ్చిందని అన్నారు. ప్రస్తుత నోటిఫికేషన్ రద్దు చేసి మెగా డిఎస్సి విడుదల చేయాలని డిమాండ్ చేశారు. తిరుపతిలో తెలుగు యువత నేతలు మై ఫస్ట్ ఓట్ ఫర్ సిబిఎన్ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఓటు నమోదు, ఓటు వినియోగంపై తెలుగు యువత, టీఎన్ఎస్ఎఫ్, తెలుగు మహిళ ఆధ్వర్యంలో అవగాహన కార్యక్రమం సోమవారం ఢిల్లీ పబ్లిక్ స్కూల్లోని ఆడిటోరియంలో నిర్వహించారు. రాష్ట్ర పరిస్థితులు, ఓటర్ నమోదుపై యువతీ యువకుల ప్రశ్నలకు రవినాయుడు సమాధానాలు ఇచ్చారు. ఈ సందర్భంగా రవినాయుడు మాట్లాడుతూ 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరూ ఓటును నమోదు చేసుకోవాలని తెలిపారు. ఓటర్ల జాబితాలో తమ పేర్లు ఉన్నాయో లేదో సరిచూసుకోవాలని, ఓటు మన జన్మ హక్కు అని, ఖచ్చితంగా ఎన్నికల్లో ఓటు హక్కును వినియోగించుకోవాలని కోరారు. రాష్ట్రాన్ని అభివృద్ధి చేసే మంచి నాయకుడిని ఎన్నుకోవాలని తెలిపారు. రాష్ట్ర సమగ్ర అభివృద్ధికి కృషి చేసే నాయకుడిని ముఖ్యమంత్రిని చేసుకుందామని పిలుపునిచ్చారు. వీళ్ళ ఓటు హక్కు ద్వారానే వాళ్ళు ఎమ్మెల్యేలు కావాలన్నా, ఎంపీలు కావాలన్నా ఈ యువతీ యువకుల చేతిలో ఉంది. కాబట్టి వాళ్ళు ఒక మంచి ఆలోచన ఈ రాష్ట్రం కోసం, ఈ దేశం కోసం ఎవరైతే మంచి చేయగలుగుతారో, ఎవరైతే మంచి చేస్తారో, గతంలో ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి వైపు నడిపింది ఎవరు, ఈ రాష్ట్రానికి రాజధాని తెచ్చింది ఎవరు, పరిశ్రమలు తెచ్చింది ఎవరు, ఓట్ ఫర్ సిబిఎన్ చంద్రబాబు నాయుడు గారికి ఓటేసి ఈ రాష్ట్ర భవిష్యత్తును కాపాడుకోవాలి, అది మన చేతుల్లోనే ఉందని చెప్పి వివరించడానికి ప్రతి కళాశాల మెట్టు ఎక్కుతున్నాం, ప్రతి ప్రాంతంలో తిరుగుతున్నాం. అదేవిధంగా తిరగడంతో పాటు ఏదైతే ప్రతి చోట యువతీ యువకులను ఎడ్యుకేట్ చేసే కార్యక్రమాన్ని తీసుకోవడం జరిగింది. మేమెంతో మాకు అంతే అంటూ బీసీలకు పెద్దపీట వేసే పార్టీకే మా మద్దతు ఉంటుందని బీసీ సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షుడు నాగరాజు గౌడ్ వెల్లడించారు. తిరుపతి ప్రెస్ క్లబ్లో సోమవారం మీడియా ముందు బీసీ సంక్షేమ సంఘం నూతన నగర అధ్యక్షునిగా శ్రీనివాసులను, ఉపాధ్యక్షునిగా మహేష్లకు పదవీ బాధ్యతలు అప్పజెప్పి అనంతరం నాగరాజు మాట్లాడారు. తమ సంఘం బలోపేతానికి సభ్యులంతా కృషి చేయాలని పిలుపునిచ్చారు. అన్ని రాజకీయ పార్టీలు బీసీలను వాడుకొని వారి పబ్బం గడుపుకుంటున్నారని ఎద్దేవా చేశారు. తమ నాయకుడు కేసన శంకర్రావు ఆధ్వర్యంలో తామంతా ముందుకెళ్తామని ఈ సందర్భంగా తెలియజేశారు. ఈ విలేకరుల సమావేశంలో సోమశేఖర్, క్రాంతికుమార్, మధు, కిరణ్, తేజ తదితరులు పాల్గొన్నారు.
రేణిగుంట మండలంలోని వెదల చెరువు గ్రామం నందు ఓంకార జ్యోతిర్లింగేశ్వర స్వామి ఆలయం నందు మహాశివరాత్రి సందర్భంగా శివపార్వతుల కళ్యాణం అంగరంగ వైభవంగా జరుగుతుందని రాయలసీమ రంగస్థల చైర్మన్ గుండాల గోపీనాథ్ రెడ్డి స్పష్టం చేశారు. రేణిగుంట మండలంలో వెదల చెరువు గ్రామంలోని శ్రీ ఓంకార జ్యోతిర్లింగేశ్వర స్వామి దేవాలయంలో మహాశివరాత్రి వేడుకల గోడ పత్రికను ఆలయ ఆవరణంలో ఆలయ కమిటీ సభ్యులు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా గుండాల గోపీనాథ్ రెడ్డి మాట్లాడుతూ మహాశివరాత్రి సందర్భంగా మార్చి 8వ తేదీన ఉదయం 6 గంటలకు ప్రత్యేక అభిషేకాలు చేసి భక్తులకు సర్వదర్శనం కల్పిస్తారని అన్నారు. 10 గంటలకు 50 అడుగుల మహాశివలింగానికి పాలాభిషేకం జరుగుతుందన్నారు. అన్నప్రసాద వితరణ, సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. మరుసటి రోజు ఉదయం శివపార్వతుల కళ్యాణ మహోత్సవం అంగరంగ వైభవంగా జరుగుతుందని అన్నారు. భక్తులందరూ విచ్చేసి స్వామివారిని దర్శించుకుని ఆశీస్సులు పొందాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆలయ ధర్మకర్త కృష్ణయ్య స్వామి, ఆలయ సభ్యులు చంద్రశేఖర్ స్వామి, కొండే జంగారెడ్డి, తొండమనాటి సుబ్రహ్మణ్యం రెడ్డి, భాస్కర్, భానుప్రకాష్ తదితరులు పాల్గొన్నారు. మహాశివరాత్రి పర్వదినం ఈ సంవత్సరం మార్చి 8 పర్వదినం శివరాత్రి సందర్భంగా రేణుగుంట మండలం వెదల చెరువు గ్రామంలో వెలిసిన పురాతన ఆలయం శివాలయానికి మూల విరాట్కి ఆ రోజు ఉదయం 6 గంటల నుంచి 8 గంటల వరకు ప్రత్యేక అభిషేక పూజలు చేసి 8 గంటల నుంచి సర్వదర్శనం ఉంటుంది. అలాగే 10 గంటలకి గుడి ఆవరణలో 50 అడుగుల మహాశివలింగానికి పాలాభిషేకం జరుగుతుంది. భక్తులందరూ విచ్చేసి ఈ స్వామివారిని దర్శించుకుని అలాగే పాలాభిషేకంగా పాల్గొనాలి. మధ్యాహ్నం అన్నదానాలు ఉంటుంది. అలాగే ఉదయం నుంచి నిరంతరం అన్నప్రసాదాల వితరణ ఉంటుంది. సాంస్కృతిక కార్యక్రమాలు కూడా ఉంటాయి. భక్తులు ప్రతి ఒక్కరూ విచ్చేసి ఈ పురాతన ఆలయంలో శివలింగాన్ని దర్శించుకుంటే చాలా మంచిది, అన్నీ మంచి జరుగుతాయి. బోలో శంకరుని ఆశీస్సులు మనకందరికీ కలగాలని, అలాగే మరుసటి రోజు ఉదయం 9 గంటలకి శివపార్వతుల కళ్యాణోత్సవం అంగరంగ వైభవంగా జరుగుతుంది. ప్రతి ఒక్కరూ వచ్చి ఈ కళ్యాణాన్ని తిలకించి ఆశీస్సులు స్వామివారి ఆశీస్సులు పొందాలని కోరుకుంటూ ఓం నమః శివాయ, ఓం నమః శివాయ, ఓం నమః శివాయ. తిరుపతిలోని శుభమస్తు షాపింగ్ మాల్లో ఆ సంస్థల వ్యవస్థాపక అధ్యక్షులు బయ్యా వెంకటరమణయ్య వర్ధంతి కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా షాపింగ్ మాల్ ఆవరణలో మెగా రక్తదాన శిబిరం నిర్వహించగా పలువురు స్వచ్ఛందంగా పాల్గొని రక్తదానం చేశారు. తిరుపతి నగరం వివి మహల్ రోడ్డులోని శుభమస్తు షాపింగ్ మాల్లో సోమవారం ఆ సంస్థ వ్యవస్థాపక అధ్యక్షులు బయ్యా వెంకటరమణయ్య వర్ధంతి కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎన్వీఎస్ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో బయ్యా వెంకటరమణయ్య, బయ్యా సుజాతమ్మ మెమోరియల్, శుభమస్తు ఫౌండేషన్ నేతృత్వంలో షాపింగ్ మాల్ ఆవరణలో మెగా రక్తదాన శిబిరం ఏర్పాటు చేశారు. సుమారు 70 మంది షాపింగ్ మాల్ సిబ్బందితో పాటు కొనుగోలుదారులు స్వచ్ఛందంగా పాల్గొని రక్తదానం చేశారు. రక్తదాతలను శుభమస్తు యాజమాన్యం ఘనంగా సత్కరించి అభినందించింది. అనంతరం షాపింగ్ మాల్ మేనేజర్ మునిశంకర్ మాట్లాడుతూ తిరుపతిలో శుభమస్తు షాపింగ్ మాల్ ప్రారంభించినప్పటి నుంచి ఏటా బయ్యా వెంకటరమణయ్య వర్ధంతి రోజున రక్తదానం చేస్తున్నట్లు చెప్పారు. తిరుపతి పుర ప్రజలకు శుభమస్తు షాపింగ్ మాల్ యాజమాన్యం నుంచి శుభాకాంక్షలు అలాగే అభినందనలు తెలియజేసుకుంటున్నాము. ఈరోజు బయ్యా వెంకటరమణయ్య గారి వర్ధంతి పర్వదినాన్ని పురస్కరించుకొని మెగా రక్తదాన శిబిరాన్ని శుభమస్తు షాపింగ్ మాల్ ఆవరణలో నిర్వహించడం జరుగుతుంది. ఈ రక్తదాన శిబిరంలో శుభమస్తు షాపింగ్ మాల్ సిబ్బందితో పాటు మా ఖాతాదారులు కూడా స్వచ్ఛందంగా పాల్గొని సుమారుగా ఒక 60 నుంచి 70 మంది హాజరయ్యి వారు స్వచ్ఛందంగా రక్తదానాన్ని ఇవ్వడం జరిగింది. ఈ రక్తదానం అనేది 10 మందికి 10 రకాలుగా ఉపయోగపడుతుంది, ప్రాణదానం చేసిన విధంగా ఉపయోగపడుతుంది. కాబట్టి ఈ రక్తదానం అనేది ప్రతి ఏడాది మేము చేస్తున్నాము. ఈ వర్ధంతి సందర్భాన్ని పురస్కరించుకొని ప్రతి ఏడాది అంటే షాపింగ్ మాల్ 2017లో పెట్టడం జరిగింది. 18 సంవత్సరం నుంచి ఇప్పటికి ఇది 6వ ఇవ్వడము. ప్రతిసారిను 50 నుంచి 60 మంది దాకా స్వచ్ఛందంగా పాల్గొని రక్తదానం ఇవ్వడం జరుగుతుంది. ఈ శిబిరాన్ని ఎస్వి సంబంధించి స్వచ్ఛంద చారిటబుల్ ట్రస్ట్ ద్వారా నిర్వహించడం జరుగుతుంది. ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి నా మిత్రులు అలాగే నా కొలీగ్స్ ఎవరైతే ఉన్నారో అలాగే ఖాతాదారులు ఎవరైతే ఉన్నారో సిబ్బంది అందరికీ కూడా హార్దిక శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను.
ఏపీ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ 27/2023 రద్దు చేయాలని లాయర్ల రిలే దీక్షలకు పొంగనూరు నియోజకవర్గం టీడీపీ ఇన్ఛార్జ్ చల్లాబాబు సంఘీభావం తెలిపారు. ఏపీ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ 27/2023ని రద్దు చేయాలని న్యాయవాదులు చేస్తున్న రిలే నిరాహార దీక్షలో టీడీపీ నాయకులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా టీడీపీ ఇన్ఛార్జ్ చల్లాబాబు మాట్లాడుతూ ఈ వైఎస్ఆర్ లేనిపోని దొంగ జీవో ఏపీ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ 27/2023 జీవో నెంబర్ 512 ఇటువంటి పనికిరాని జీవోలను విడుదల చేసి ప్రజలకు ఉపయోగపడకుండా ప్రజల భూములు దోచుకునేందుకు రాజకీయ నాయకుల చట్టాలను తమ చేతుల్లో తీసుకోవడానికి ఒక దొంగ జీవోను రాత్రుల్లో విడుదల చేసిన ఈ ముఖ్యమంత్రికి రాష్ట్రమంతటా న్యాయవాదులు 3 నెలలుగా రోడ్లపై నిరసనలు రిలే దీక్షలు చేస్తుంటే నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారంటే ఇతనికి న్యాయవాద సంస్థ మీద కానీ ప్రజల మీద కానీ అక్కర్లేదని అన్నారు. ఈ జీవోను వెంటనే రద్దు చేయాలని రెవెన్యూ శాఖతో కుమ్మక్కై ప్రజల భూములు కొట్టేయాలని ప్రతిపక్షాలు నోరు విప్పితే రెవెన్యూ శాఖ ద్వారా భూములు 1B పెరికివేయడం ఇటువంటి దొంగ కార్యక్రమాలు చేస్తున్నారు కాబట్టే ఇటువంటి జీవోను తెచ్చిపెట్టారని పేర్కొన్నారు. తెలుగుదేశం ప్రభుత్వం రావడం ఖాయమని చంద్రబాబు ముఖ్యమంత్రి కావడం తథ్యమని ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయిన వెంటనే ఈ జీవోను అప్పటికప్పుడే రద్దు చేసే బాధ్యత తెలుగుదేశం ప్రభుత్వం తీసుకుంటుందని న్యాయవాదులకు భరోసా ఇచ్చారు. ఈ రిలే నిరాహార దీక్షలలో న్యాయవాదులతో పాటు టీడీపీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. లేనిపోని దొంగ జీవో ఒకటి విడుదల చేసి యాక్ట్ 27/2023 జీవో నెంబర్ 512 ఇటువంటి పనికిరాని జీవోను ప్రజలకు ఉపయోగపడకుండా ప్రజల భూములు దోచుకునేదానికి రెవెన్యూల చేతికి రాజకీయ నాయకుల చేతిలోకి చట్టాన్ని తీసుకోవాలని చెప్పి ఒక దొంగ జీవనం రాత్రుల్లో విడుదల చేసిన ఈ ముఖ్యమంత్రికి గత 3 నెలలుగా ఈ రాష్ట్రమంతా న్యాయవాదులు రోడ్ల మీద 3 నెలల నుంచి నిరాహార దీక్షలు చేస్తుంటే చీమకు నీరెత్తినట్టు కూడా లేకుండా వ్యవహరిస్తానంటే ఇతనికి ఈ న్యాయవాద సంస్థ ఏమని ప్రజలు కానీ రాబోయే కాలంలో ఖచ్చితంగా బుద్ధి చెప్పేది తథ్యమని చెప్పి తెలియజేస్తున్నాం. ఈ జీవోను ఇమ్మీడియట్గా రద్దు చేయాలా. తిరుపతి మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో సింగిల్ యూజ్ ప్లాస్టిక్ నిషేధం పాటించకపోతే తగిన చర్యలు తీసుకుంటామని తిరుపతి మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ అతిథి సింగ్ హెచ్చరికలు జారీ చేశారు. తిరుపతి మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో సోమవారం ఉదయం 5 గంటల నుంచి మస్టర్ పాయింట్ల వద్ద పారిశుద్ధ్య కార్మికుల అటెండెన్స్ వివరాలను, కొన్ని ఏరియాల పారిశుద్ధ్యం, కొన్ని దుకాణాల్లో సింగిల్ యూజ్ ప్లాస్టిక్ వాడకంపై తిరుపతి నగరపాలక సంస్థ కమిషనర్ అతిథి సింగ్ పరిశీలించారు. తిరుపతి నగరంలోని తిరుచానూరు రోడ్, రేణిగుంట రోడ్, ఓల్డ్ రేణిగుంట రోడ్, శ్రీనివాసపురం, నారాయణపురం సర్కిల్ మస్టర్ పాయింట్ల వద్ద హాజరు పట్టికను కమిషనర్ పరిశీలించారు. లక్ష్మీపురం సర్కిల్లో ఒక బార్ వద్ద సింగిల్ యూజ్ ప్లాస్టిక్ గ్లాసులు విక్రయిస్తూ కనబడడంతో కమిషనర్ ఆదేశాల మేరకు 5,000 జరిమానా విధించారు. అదేవిధంగా రేణిగుంట రోడ్డులో 2 దుకాణాల ముందు చెత్త వేసి ఉండడంతో ఆ 2 దుకాణాలకు 2,000 చొప్పున కమిషనర్ ఆదేశాల మేరకు జరిమానా విధించారు. శ్రీనివాసపురంలో పర్యటిస్తూ కాలువల పరిశుభ్రతకు ప్రాధాన్యత ఇవ్వాలని, బ్లీచింగ్ పౌడర్ చల్లాలని ఆదేశాలు జారీ చేశారు. ఈ సందర్భంగా అక్కడున్న ప్రజలతో మాట్లాడుతూ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని, చెత్తను ఎక్కడంటే అక్కడ వేయకుండా పారిశుద్ధ్య సిబ్బందికి తడి, పొడి చెత్తను వేరువేరుగా అందించాలన్నారు. తిరుమల శ్రీవారిని ఈరోజు ఉదయం నైవేద్య విరామ సమయంలో పలువురు పీఠాధిపతులు, స్వామీజీలు మరియు పలువురు ప్రముఖులు దర్శించుకున్నారు. తిరుమల శ్రీవారిని ఈరోజు ఉదయం విఐపి విరామ సమయంలో సోదే మఠం పీఠాధిపతి విశ్వవల్లభ స్వామీజీ, సిరూర్ మఠం పీఠాధిపతి వేదవర్ధన తీర్థ స్వామీజీ, శ్రీరంగం మఠాధిపతి పౌండ్రీకపురం మాండవన్, విజయదుర్గం పీఠం మఠాధిపతి వెదురుపాక స్వామీజీ, కాశీ మఠం పీఠాధిపతి సదాశివానంద శర్మ, తెలంగాణ ఎంపీ రంజిత్ రెడ్డి, పాండిచ్చేరి మినిస్టర్ లక్ష్మీనారాయణ, యాక్టర్ కరాటే కళ్యాణి, హీరోయిన్ నందితా శ్వేత వేరువేరుగా దర్శించుకున్నారు. వీరికి ఆలయ అధికారులు స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. దర్శనానంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులు వేదాశీర్వచనం అందించగా టీటీడీ అధికారులు తీర్థ ప్రసాదాలు అందజేశారు. ఆలయం వెలుపల హీరోయిన్ శ్వేత మాట్లాడుతూ స్వామివారి దర్శనం బాగా జరిగిందని, ఫిలిం ఫెస్టివల్ ఆంధ్రప్రదేశ్ అవార్డు వచ్చిందని, ఈ సంవత్సరం అంతా బాగుండాలని స్వామివారిని ప్రార్థించానని అన్నారు. వెబ్ సిరీస్లో ఓ సినిమా చేస్తున్నానని అన్నారు. ఓ మంచి గోస్ట్ సినిమా ప్రారంభం కానున్నదని తెలిపారు. తిరుపతి సాన్నిధ్యంలో ఉన్నాను. సో
చాలా మంచి దర్శనం అయింది. అట్ ద సేమ్ టైం 2024 స్టార్ట్ అయింది అండ్ నిన్ననే ఇక్కడ ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆంధ్రప్రదేశ్ అక్కడ నుంచి ఒక అవార్డు కూడా వచ్చింది. సో న్యూ ఇయర్ ఇంకేం కావాలి, మంచి దర్శనం. ఐ థింక్ ఈ సంవత్సరం చాలా మంచి మూవీస్ చేశానని అనుకుంటున్నాను అండ్ మీ అందరికీ థ్యాంక్స్. యాక్చువల్లీ వెబ్ సిరీస్ కి నేను చాలా ఎక్స్క్లూజివ్ గా ఉన్నాను బికాస్ ఇప్పటిదాకా వచ్చే స్క్రిప్ట్స్ అంత నచ్చట్లేదు అండ్ తెలుగు తమిళ్ బోత్ బ్యాలెన్స్ చేస్తున్నాను కాబట్టి ఐఎమ్ జస్ట్ వెయిటింగ్. ఒక వెబ్ ఫిల్మ్ చేస్తున్నాను ఈటీవీ కోసం, సో షూట్ స్టార్ట్ చేయాలి. కొంచెం హారర్ ఫిల్మ్స్ అవాయిడ్ చేద్దాం అనుకుంటున్నాను ఇప్పుడు, ఎందుకంటే బ్యాక్ టు బ్యాక్ హారర్ చేసిన, థ్రిల్లర్ చేసిన అండ్ ఆల్రెడీ ఇంకొక మూవీ కూడా రిలీజ్ ఉంది, ఓ మంచి గోస్ట్ అని. హారర్ కొంచెం తగ్గిద్దాం. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. రానున్న 2024 ఎలక్షన్లో డబ్బు మద్యం పంచకుండా నాణ్యమైన ధర్మ యుద్ధం చేయడానికి తాము సిద్ధంగా ఉన్నాం వెల్లడించిన టీడీపీ మాజీ ఎమ్మెల్యే సుగుణమ్మ. రాష్ట్ర ప్రభుత్వం డిఎస్సి అభ్యర్థులకు తీవ్రంగా మోసం చేసి దగా డిఎస్సి ఇచ్చింది. ధ్వజమెత్తిన డివైఎఫ్ఐ రాష్ట్ర ఉపాధ్యక్షులు జయచంద్ర. బీసీ ఎస్సీ ఎస్టీలు కూటమిగా ఏర్పడితేనే రాజ్యాధికారం సాధ్యం పేర్కొన్న జాతీయ బీసీ సంక్షేమ సంఘం నాయకులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.